బాబాయ్ ఏం పేరు? నారాయణ నా పేరు, చిన్నం నారాయణ, సూర్యాపేట. నేను వృక్ష దొక్కుతానండి. కొన్ని రోజులు 20 సంవత్సరాలు అమలు పని చేసిన, మళ్ళీ 23 ఏళ్ళు వృక్ష దొక్కిన. ఎట్లుంది కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది, 6 గ్యారెంటీలు అన్నారు, వస్తున్నాయి పథకాలు? వెయ్యిలు వస్తలే, ఎవరికి ఇస్తలే. అసలు మొత్తం లేడీస్కు అంతా బస్సులు మొత్తం వాళ్ళకే, ఉద్యోగస్తులకే, కానీ మన అసలు లేదు. మహిళలకు బాగుంటే మా ఉద్యోగుల వాళ్ళకైనా ఫ్రీ, వాళ్ళకైనా. ఇక లేనుడికి ఏముంది, ఏముంది లేనుడికి చెప్పు. నీకు పింఛన్లు పెంచి రానా మరి? 4,000 కేసీఆర్ ఇచ్చిన 2,000, ఇంక పెంచలే, ₹1 కూడా పెంచలే. అయ్యే 2,000 అంతే. పెంచుతామంటే పెరుగుతలేవు వాట, పెరగని పెరుగుతలేవు అవి, అవి పెరగని నేను ఆడ తెచ్చి అంటుండు అట్లా. ఇప్పుడు గడ్డం పెరుగుద్ది, పెరిగినాకనే మంగళూరు కడిపోయేది, అవి పెరగలేదు అంటే నేను ఆడ తెచ్చి అంటుండు. నాకు ఏడ సరిపోద్ది, 2,000 ఇస్తుండు, 4,000 ఇస్తాను అన్నాడు, ఇస్తలే. అందరికి వచ్చినప్పుడు నాకు వస్తాయి, నేను అంతే. మరి అన్ని గణం చెప్పిండు కదా ఎలక్షన్లు అప్పుడు, అన్ని పథకాలు ఇస్తాం, 6 గ్యారెంటీలు అన్నాడు, అవన్నీ అన్నాడు. 100 అబద్ధాలు పెళ్లి చేసుకుండు, మా దాంట్లో లేదు, బడ్జెట్ లేదు, నేను ఆడ తెచ్చి అంటుండు. బడ్జెట్ ఇచ్చేటప్పుడు నిగ్గాలి, కుర్చీ దొరకాలిగా మనకు, కుర్చీ కోసం చెప్పినట్టు, కుర్చీ కోసం గుర్రం మీద కూర్చుండు. ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళ పరిపాలన ఉంది, ఇక ఆయన దేశం ఇంకో దేశం ఎవరి దేశం తెలియదు. అది మరి అప్పుడే ఎందుకు తిడుతుర్రే ముఖ్యమంత్రిని? ముఖ్యమంత్రి అంటే అన్ని ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, ఎందుకు అమలు చేసిండు అని మాట అని మళ్ళీ తప్పించుకుంటే ఏం లాభం చెప్పు. ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదు మరి? ఆడవాళ్ళకు 500 ఇస్తాననే, మా ఒంటరి మహిళకు 500 ఇస్తాననే, అన్నీ అమలు చేస్తాడు మరి. ఇక ఏమంటారు మరి జనాలు, పెడుతున్న పెళ్లి కొడతారు, లేకపోతే సాగు కొడతారు, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు, అయ్యా నీకు కడుపుతా ఉంటా, ఇవ్వకుంటే ఏమంటావు, ₹1 అంటావు అంతే. వాళ్ళు చేసిన అలవాటే, మొత్తం నాయకులు చేసిందే, మొత్తం ఈ వృధా పింఛన్లు అయితే ప్రతి ఒక్క పథకాలు మొత్తం గెలవాలని వాళ్ళు చేసారు, రాష్ట్రాన్ని నాశనం చేసే రోజు అంతే. వాళ్ళు ఏం చేసే ముంటాడు, ఏ నాయకుడు అయినా ఆశముంటాడు. పథకాలు ఇవ్వద్దా? పథకాలు ఇవ్వద్దంటే ఆడ లేవు, నేను ఏడ తెచ్చి అంటుండు, ఏడ తెచ్చిస్తాడు. 2,000 సాలంటే ఇస్తే తీసుకుంటాడు, ఇవ్వనప్పుడు ఏం చేస్తాం. అమ్మ బో పెట్టినప్పుడు అమ్మ ఆకలి వచ్చిందంటే బో పెడతాడు, పెడుతుంది, లేనప్పుడు ఏడ తెచ్చి పెడుతుంది. ఆయన కూడా వచ్చా అంటుండు. ఎట్లుంది మరి సంవత్సరం పాలన? సంవత్సరం పాలన అయితేనే ఇప్పటికైతే అట్నే ఉంది. ఇక 4,000 ఈ 4 ఏళ్ళు చేసినాక ఇక రాముడు ఎవడో, రాజశేఖర్ ఎవడో, మళ్ళీ ఎవడో, కేసీఆర్ వస్తాడు, మరి రేవంత్ రెడ్డి వస్తాడు, మరి ఇంకెవరు వస్తాడో తెలియదు. మళ్ళీ ఎందుకు మార్పు కావాలనుకుంటున్నారు? మార్పు కావాలి, మంచిగా పని చేస్తూ కావాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా పని చేస్తాడు, ఉన్న వాళ్ళకి చేస్తుండు, ఈయనైనా ఉన్న వాళ్ళకే చేస్తుండు, లేను నేను ఆడుకోలేదు దొక్కుతుండే. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా కాడ లేవు, నువ్వు డబ్బులు పోతావు, ఓడలు పోతావు, తొందర తింటావు, నాకు గుర్తు ఎంతుండే, ఎట్లా మరి, ఎట్లా ఎవరు పెట్టాలి నాకు? పథకాలు ఏమొస్తాయి? గ్రామ సభలు ఎట్లా నడిచినాయి మీ ఊర్లో? గ్రామ సభలు నడుస్తూనే ఉంటాయి, విడిపోయినాక ఆడిపోతారు, ఆడిపోయిన ఇంకా రాలే, వస్తూనే ఎవరు పోతున్నారు, వస్తారు, ఇంకేం తిరుగుతూనే ఎవరు, ఇంకే కాలే, పనులు కాలే, పనులు అయితే ఏమనుకుంటున్నారు ఊర్లో జనాలు? ఊర్లో జనాలు ఏమనుకుంటారు, ఇక వచ్చినోనికో అది తెలుగుదేశం, అది టీఆర్ఎస్ వచ్చినప్పుడు బాగా ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని కడుపులా కూడా